ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలని చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో ఈ పుష్కరాల సక్రమ నిర్వహణ కోసం 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మొదటి విడతగా ఒక 300 కోట్ల రూపాయలు విడుదల చేయాలని కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ బీమా, అలాగే పలు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన పాలసీలపై కూడా ఈ సమావేశంలో చాలా సీరియస్గానే చర్చించారు. అలాగే జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం, అలాగే పాఠశాలల్లో పిల్లలకు అల్ప ఆహారం, పాలు ఇచ్చే అంశాలని కూడా ఈ సమావేశంలో చర్చించి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు, అలాగే ఈ ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ విచారణ చేసి ఇచ్చిన నివేదికపై కూడా మంత్రులు చాలా సీరియస్గానే ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. కొత్త పెన్షన్ విధానానికి సంబంధించిన పాలసీలు, ఆ గైడ్లైన్స్కు సంబంధించిన అంశాలని కూడా ఈ సమావేశాల్లో చర్చించారు. అలాగే ఈ అస్సాం రైఫిల్స్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్కు సంబంధించిన సెంటర్లను కరీంనగర్లో ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే కరీంనగర్లోని గంగాధర్ డిగ్రీ కళాశాలకు సంబంధించి అక్కడ 20 రెగ్యులర్ టీచింగ్ పోస్టులు, అలాగే 6 నాన్ టీచింగ్ పోస్టులు, అవుట్సోర్సింగ్లో 3 పోస్టులు ఫిలప్ చేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇది నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలోని కే సముద్రం ప్రాంతంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తూ అక్కడ ఆ ఫైర్ స్టేషన్కు సంబంధించి 18 ఉద్యోగాలను, పోస్టులను మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.